వైసీపీలో చాలామంది నేతలు రిటైర్మెంట్ కోరుకుంటున్నారా? 2029 ఎన్నికలకు దూరంగా ఉండి తమ వారసులకు ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారా? 7 వయసులో రాజకీయాలు చేయలేమని, తమకు కాకుండా తమ వారసులకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారా? తాజాగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తన కుమార్తె పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. దాంతో ధర్మాన సోదరులు అలర్ట్ అయ్యారా? వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు తమ వారసులను రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నారా? ఒకవేళ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాని పక్షంలో సిక్కోలు నేతలు వైసీపీకి గుడ్ బై చెబుతారని జోరుగా ప్రచారం సాగుతోందా? ఉత్తరాంధ్ర వైసీపీ రాజకీయాల్లో సీనియర్ నేతల పోరాటం ఇప్పుడు పార్టీ భవిష్యత్తు కంటే తమ వారసుల పొలిటికల్ ఎంట్రీ కోసమే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోగ్యం సహకరించకపోయినా క్రియాశీలకంగా తిరుగుతూ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ పోరాటం వెనుక అసలు వ్యూహం తన కుమార్తె డాక్టర్ బొత్స అనూషను ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబెట్టడమే. ఈ నేపథ్యంలోనే కుమార్తెను విజయనగరం జెడ్పీ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టాలని బొత్స భావిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు బ్రదర్స్ కూడా తమ వారసుల పొలిటికల్ ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. 2029లో తాము రిటైర్మెంట్ తీసుకొని వారసులకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఈ ముగ్గురు సీనియర్లు ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని తెగేసి చెప్పడంతో డైలామాలో పడ్డారు. ఇప్పుడు బొత్స కాస్త తన కుమార్తె ఎంట్రీ పైన క్లారిటీ ఇవ్వడంతో ధర్మాన ప్రసాదరావు బ్రదర్స్ కూడా తమ వారసుల ఎంట్రీని త్వరలో ప్రకటిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం బొత్స రాజకీయ భవిష్యత్తును ఓసారి పరిశీలిస్తే భవిష్యత్తులో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశాలు దాదాపు లేవని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వయస్సు, ఆరోగ్య కారణాలతో పాటు ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉండడంతో తన స్థానంలో కుమార్తెను స్థానిక సంస్థల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆ తర్వాత చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేయించాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. అయితే ఈ వ్యూహానికి పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పుడు ఇదే తరహా వారసత్వ రాజకీయాల వ్యూహం శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు కృష్ణదాస్ వద్ద కూడా కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లోనే వీరు తమ కుమారులను అసెంబ్లీ బరిలోకి దించాలని గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ సర్వేలు, పార్టీ సమీకరణాల పేరుతో వైఎస్ జగన్ అందుకు నిరాకరించారు. దీంతో గత ఎన్నికల్లో పరాజయం పాలైన ఈ సీనియర్ బ్రదర్స్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను తమ వారసుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు అనువైన వేదికగా భావిస్తున్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్, జెడ్పీ స్థాయి పదవుల ద్వారా తమ పిల్లలకు రాజకీయ ఎంట్రీ ఇప్పించి క్యాడర్ను వారసుల చేతుల్లో పెట్టాలన్నది వారి ఎత్తుగడ అని ప్రచారం సాగుతోంది. మరోవైపు ధర్మాన దారిలోని మరికొందరు వైసీపీ నేతలు ఉన్నారని ప్రచారం సాగుతోంది. వీరిలో మాజీ మంత్రి పేర్ని నాని పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీగా లేరని అంటున్నారు. తన కొడుకు కిట్టును ఎన్నికల బరిలో నిలపాలని భావిస్తున్నారట. అలాగే అంబటి రాంబాబు సైతం తన కూతురిని పొలిటికల్ ఎంట్రీ చేయిస్తారని ప్రచారం సాగుతోంది. వీళ్లే కాకుండా మరికొందరు నేతలు సైతం జగన్ అనుమతిస్తే తమ వారసులను రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నారట. మొత్తం మీద వైసీపీలో కీలక నేతలంతా పార్టీ ప్రస్తుత పరిస్థితిని, ప్రజల నాడిని జాగ్రత్తగా గమనిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ప్రజల నుంచి వైసీపీకి సానుకూలత కనిపించకపోతే పార్టీ కోసం పోరాడి సమయం వృధా చేసుకోవడం కంటే తమ రాజకీయ ప్రాబల్యాన్ని, కుటుంబ ప్రయోజనాలను కాపాడుకునేందుకు వీరంతా ప్రత్యామ్నాయదారులను అన్వేషించే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. తమ వారసుల భవిష్యత్తు కోసమే ప్రాధాన్యత ఇస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల ప్రజాభిప్రాయం అనుకూలంగా లేదని తేలితే మాత్రం భవిష్యత్తులో సీనియర్లంతా తమ సొంత దారి చూసుకుంటారని ప్రచారం సాగుతోంది.